శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. అన్నమయ్య జిల్లా సోమల మండలంలో ఒక విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొన్న రోడ్డు ప్రమాదం ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రామ్ చరణ్ అనే యువకుడు తన రోజువారీ పనులు పూర్తి చేసుకొని ఈ నెల 19వ తేదీన సోమల నుంచి పెద్ద ఉప్పరపల్లి మార్గంలో తన బైక్ పైన ఇంటికి బయలుదేరాడు. రాంపల్లి వాడకు చెందిన రామ్ చరణ్ ప్రయాణిస్తున్న సమయంలో ఎదురుగా వేగంగా దూసుకువచ్చిన టాటా ఏస్ వాహనం అతన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న రామ్ చరణ్ను స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం రామ్ చరణ్ మరణించాడు. ఈ ఘటన పట్ల కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం పైన సోమల పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపైన చర్యలు తీసుకోవడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. దీంతో తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ రామ్ చరణ్ కుటుంబ సభ్యులు మృతదేహంతో సోమల బస్టాండ్ కూడలిలో ధర్నాకు దిగారు. పుంగనూరు తిరుపతి ప్రధాన రహదారిపైన బైఠాయించి వారు నిరసన తెలుపుతున్నారు. ఇక ఈ ఆందోళనతో ఆ ప్రాంతంలో వాహనదారుల రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డుకి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులతో వారు చర్చలు జరుపుతున్నారు. నిందితులను త్వరలోనే గుర్తిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇస్తున్నారు. అయినప్పటికీ నిందితులను అరెస్టు చేసే వరకు కదిలేది లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఒక యువకుడి మృతికి కారణమైన వారిని గుర్తించడంలో జరుగుతున్న అలసత్వం ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. బాధితులకు న్యాయం దక్కాలని స్థానికులు కూడా కోరుతున్నారు. సోమల మండలంలో ప్రస్తుతం నెలకొన్న ఈ ఉద్రిక్తత పోలీసుల తదుపరి చర్యలపైనే ఆధారపడి ఉంది. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు. ఘటన జరిగిన నాటి నుంచి నిందితులు పరారీలో ఉండటం, పోలీసులపైన నమ్మకం కోల్పోవడం వంటి పరిణామాలు ఈ కేసులో కీలక మలుపుగా మారాయి. చట్టపరంగా చేస్తారు బా. ఇప్పుడు ఈడ దొంగతనం చేస్తే ఎత్తుకొని ఇంకో స్టేషన్ పెట్టి హరాస్మెంట్ చేసి పంపించరా తన్ని చూడటం లేదా మనము. ఏం చేస్తాం పోనీ మనమే అనుకున్నాము. లోపల వేస్తారు 4 వారానికి 10 రోజులకు ప్లేట్ వస్తుంది, వెళ్ళిపోతుంది కదా. ఆ బండి పోతే పోతుంది, బండి అంతా అటు కాదు కదా. మనం వీళ్ళు కూడా వాళ్ళు బెదిరించుకొని కూర్చొని మాకు ఇంత ప్రజలు ఉన్నాయా, ఇది చేయాలి వీళ్ళు కూడా మాట్లాడాలి కదా. వాళ్ళకి కూడా మనం టైం ఇవ్వాలి కదా. ఇంకా మేము చేయకుండా వాళ్ళు తీసుకొచ్చుకున్నారు అనుకో, మళ్ళీ నువ్వు నేను ఏం చేస్తాం, మన కొత్త కట్టేస్తాము, 2 రోజులు పడతాము. మా అన్న రామ్ చరణ్ 19వ తేదీ 5వ నెల 2026 సంవత్సరము మా అన్న పనికి పోయి వస్తున్నాగా నందింపేట రోడ్ పైన వెనకాల ఒక టాటా వేసి మా అన్నని డ్రింక్ అండ్ డ్రైవ్తో వచ్చి మా అన్నని ఫుల్గా తాగి వచ్చి మా అన్నని గుద్దేసింది సార్. మాది మా అమ్మ పేరు శ్రీదేవి, మా నాన్న పేరు రమేష్. మాది పేద కుటుంబం సార్ మాది. మేము హాస్పిటల్కి సదుం కేసుకెళ్తే సదుం నుంచి తిరుపతి కేసుకొని వెళ్ళమన్నారు. తిరుపతి నుంచి 4-5 హాస్పిటల్ మార్చి లాస్ట్లో రమాదేవి హాస్పిటల్ కేసుకొని వెళ్ళాం సార్ మేము మా అన్నని. తర్వాత ఈరోజు 27, ఈరోజు 28, 27 2:30 చనిపోయినారు సార్ మా అన్న. 6 గంటల 10 నిమిషాలకి సోమల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాం మేము. 6 గంటలకు వస్తే ఇప్పుడు 28 5వ నెల 2026 ఇంతవరకు మా అన్నకు న్యాయం జరగలేదు సార్. మా అబ్బాయి పేరు రామ్ చరణ్, మా ఇంటి ఆయన పేరు రమేష్, నా పేరు శ్రీదేవి, మాది రాంపల్లి. 2 అమ్మాయిలు నాకు. మా అబ్బాయి కూలి పని వస్తుండగా ఒక అతను వచ్చి తాగేసి కుద్దేసిండు. ఆడేమి పడతానే కోమాలోకి పోయిండు. సదింకేసుకోపోయినాం. అట్లే తిరుపతికి తీసుకొనిపోయినాము. 3-4 హాస్పిటల్ తిరిగినాము. వాళ్ళు పోలీసులు వచ్చి కేసు పెడితే కూడా తెల్లారి గుందికి తీసుకెళ్ళేది పోయిండ్రు. మేము వచ్చే లోపలే అడిగితే పోయినా మాకు తెలియదు ఇట్లా అట్లా అంటుండ్రు. మళ్ళీ వచ్చినాము. వచ్చిన తర్వాత ఏం అడిగితే మాకు తెల్లనే తెలదని ఒకరంటే బండి ఉండదని ఒకరంటే అన్నారు. అడిగిన తర్వాత
అక్కడ తీసుకెళ్దాము ఇక్కడ తీసుకెళ్దాము ఏమి ఇట్లా అని మాట్లాడిండ్రు ఎస్ఐ వాళ్ళు. వీళ్ళు మేము రాసి ఇచ్చింది కాక వేరేది వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే అదే రాయాలంట. మేము ఇది పేపర్ రాసి ఇచ్చింది కాకన్నా వాళ్ళు చెప్పింది రాయాలంట. మేము యాది మా తమ్ముని దగ్గరనే రాపిచ్చిండ్రు. హాస్పిటల్కి మాకు ఎంత ఖర్చు అయినా కూడా కానీ వాళ్ళు ఇంతవరకు మాకు ఇది చేయలేదు, ఏమి న్యాయం చేయలేదు మా బిడ్డకి. గుద్దేసినాడు ఏం చేసుకుంటారు చేసుకుంటాను సవాల్ తోలిపి అడిపి కూర్చున్నాడు.